యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. శిశువు పుట్టాడు, అలాగే కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అలాగే దేవుడు లోకమును ప్రేమించను కనుక ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అంటే, ఆది నుంచి దేవుడు లోకంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా దేవుడు తన స్వరూపమందు ఆదామును చేసుకున్నాడు. ఆదాము ద్వారా ఒక రాజ్యాన్ని కడదామనుకున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి రాజ్యములో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారు ఉంటారని ఆయన ఆశపడ్డాడు. అయితే సాతానగాడి కబంధ హస్తాల్లో వారు మోసపోయారు. ఆదాము అవ్వ ద్వారా పని జరగలేదు. అలాగే కొంతకాలము భూమి మీద జనులు విస్తరించిన తర్వాత ప్రజలందరూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు వారందరినీ చంపివేసి మరలా నోవాహును ఎన్నుకున్నాడు. నోవాహు ద్వారా మరలా ఒక నూతన రాజ్యాన్ని, నేను కోరుకున్న రాజ్యాన్ని స్థాపించాలి, మనుషులందరూ నేను ఆశించినట్లుగా నాకులాగా బ్రతకాలి, నాతో బ్రతకాలని ఆయన ఆశపడ్డాడు. అయితే అది జరగలేదు. ఎందుకంటే నోవాహు మత్తుడై పడిపోయినప్పుడు, కనాను ఆయన ఇస్మోలను చూచినప్పుడు శాపగ్రస్తుడిగా మారిపోయి అలాగున